రోజు పంచ్ పటాకాలు ఇది టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో కంట తడి పెట్టుకుంటాం. మొన్న వాట్సాప్ లో ఒకరు వీడియో పంపించారు. పాపం వాళ్ళ తాత ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉన్నాడు. కొద్ది క్షణాల్లో వాళ్ళ తాత స్వర్గానికి వెళ్లే ముందు వాళ్ళిద్దరు కొడుకులు ఆ తాత దగ్గరికి వెళ్ళి నువ్వు బతుకుంటావు తాత, నువ్వు బతకాలి తాత అన్నారు. వాడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు పెళ్ళాలు అందరూ కలిసి నా ఎంజీ స్టెప్ చేశారు. అద్భుతం, మిరాకిల్. తాత లేచి నా ఎంజీ స్టెప్ చేశాడు. ఆ వీడియో నాకు వాట్సాప్ లో పెట్టి అన్నా నీ ఎంజీ స్టెప్ ఇంత ఫేమస్ అయిందన్నా అని చెప్తే నాకు కంట తడి పంచపడ టాపిక్ స్టూడెంట్స్ కి రా, నీకు కాదు. టాపిక్ అంటే గుర్తొచ్చింది మొన్న వాట్సాప్. శ్రీకాంత్ అంటే గుర్తొచ్చింది నాకు తెలుసు. ఆగు, వాడే నాకు వాట్సాప్ లో మొన్న వీడియో పంపించాడు కదా. సైలెంట్ ఉండు కొంతసేపు. కానీ కంట తడిన నా వాట్సాప్ వీడియోస్ నా ఎంజే స్టెప్ ఎంత ఫేమస్ అయింది. చక్కగా ఉంటావా లేకపోతే ఇప్పుడు కాలు ఇరగొట్టాను? ఆన్సర్ చెప్పు. ఫ్రెండ్ కింద పెన్ను పెట్టినప్పుడు ఏడుస్తాడు. అప్పుడు కంట తడి కాదురా, రక్తపు తడి అవుతుంది. నెక్స్ట్, సన్నీ లియోన్ సినిమాలు బంద్ చేసినప్పుడు కంట తడి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో న్యూస్ వస్తుంది, ఇప్పటి నుంచి సన్నీ లియోన్ గారికి ఏమాత్రం మూవీస్ చేయట్లేదు, ఇప్పటి నుంచి అబ్బాయిలకు అందరికి కంట తడి. అట్లా బాధతోనే ఇట్లా కూలిపోయేది. ఇప్పుడు చూడు సన్నీ లియోన్ కి బాగా పరిచయం, మొన్ననే కలిసాడు కాబట్టి రవి. ఇప్పటి నుంచి సన్నీ లియోన్ గారు అసలు సినిమాలు చేయట్లేదు, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న చాలా సినిమాలు కూడా పెండింగ్ లో పడిపోయి ఇంకా తన సినిమాలోకి రాను, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతానని అంటున్నా సన్నీ లియోన్. అంటే ఇప్పుడు మొత్తం టైం నాతోనే ఉంటదా ఏంటది? నెక్స్ట్, ఆనియన్స్ కట్ చేసినప్పుడు గండాలు పెట్టేము దుర్గమ్మ, గండాలు దాటించు మాయమ్మ. చిట్కా ఉందా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు? హెల్మెట్ పెట్టుకొని కట్ చేయాలి. నెక్స్ట్, లవర్ రూమ్ లోకి రమ్మన్నప్పుడు, ఎవరు లేరు రూమ్ లోకి రమ్మన్నప్పుడు కంట తడి ఎందుకు పెట్టుకుంటా? బట్ అక్కడికి వెళ్ళేసరికి తాళం ఉన్నప్పుడు. నీ ఎడ్డోడాన్ని నెట్టిదాన్ని చేసి అది ఇంకోటి పిలుచుకుంది. హలో బేబీ, యా ఈ రోజు ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి ఇంటికి రావా? అవునా? యా, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, నువ్వే వచ్చాయి. నెక్స్ట్, మేము కష్టపడి ఈ షోకి వచ్చాం. కాదు, ఏ కాలేజ్ అమ్మా? కాలేజా? స్కూల్. ఎట్లా కనబడతాడు ఆడిద్దరు పిల్లలకి డాడీ? ఏ క్లాస్? 10th. 10th వెళ్తా. మైక్ లో అట్లా దిప్పకురా. ఏ క్లాస్? వాడు రేపు పొద్దున టిప్పు సుల్తాన్ అవుతాడు. 9th కి వెళ్ళి 10th కి వెళ్తా. 9th కి వెళ్ళి 10th కి వెళ్తావా? 9th అయిపోయిందా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తావా? వెరీ నైస్. ఆన్సర్ చెప్పినానా? కష్టపడి ఇంత దూరం వచ్చాం కదా, ఎడిటింగ్ లో మా ముఖాలు కట్ చేసినప్పుడు. కట్ చేయరు, నిన్నే తీసేస్తారు మొత్తం. కానీ నువ్వేదన్నా బాలేబాబు గారి డైలాగ్ పౌరుషంతో చెప్తే అది ఖచ్చితంగా ఎడిటింగ్ లో ఉంటుంది, నువ్వు పటాస్ లో కనబడతావు. చూడు, ఒక వైపే చూడు, రెండు వైపులు చూడాలనుకోకు, మాడి మషి అయిపోతావు. అది పౌరుషం ఇట్లా కట్టుకొని కాదు, బాడీలో ఏమి ఉండాలి. రా రా, నువ్వు పైకి రా. ఎత్తుకోగలవా? ఎత్తుకున్నా కదరా. తమ్ముడు సిగ్గుపడితే చెప్పవా ఒకసారి ఇదే డైలాగ్? చూడు, ఒక వైపే చూడు, రెండు వైపులు చూడాలనుకోకు, మాడి మషి అయిపోతావు. పాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్, అదే డైలాగ్ ని పౌరుషంతో చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బాయి వండర్ వాట్ యు ఆర్. మర్చిపోయి అది కూడా మర్చిపోయినావు. ఏబిసిడి వస్తాయా? ఏబిసిడి కరుణ రాస్తావు, అందరూ ఏడిపించాలి నువ్వు, ఓకేనా? ఎవరో పోయారు వాళ్ళిద్దరుగా నువ్వు ఏబిసిడి చెప్తున్నావు. అబ్బా అయ్యో, ఒరేయ్ పందికొక్క దేపులు తీసినట్టుందిరా అది. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ కి బట్టతలు వచ్చినప్పుడు కంట తడి పెడతా. మీరు కంటతడి పెడతారా? నెక్స్ట్ మూమెంట్ వదిలేస్తారండి. సంజయ్ తమ్ముడు
నువ్వు చెప్పు ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్. అది మనం లవ్ చేసే అమ్మాయి మనల్ని బ్రోకర్ చేసినప్పుడు కంటదర పెడతాం. భాస్కర్ కళ్ళల్లో చెత్త పడ్డప్పుడు కంటదర పెట్టుకుంటాం. అంటే ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు పైకి పోయినప్పుడు చెత్త ఏరుకొని కొట్టు. ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాడు చూడాడు. లేక లేక మందు దాదాం మనం పోయేసరికి వైన్స్ బంద్ ఉంటే ఏం చేస్తాం మీ అక్క? కంటతడి పెట్టుకో. సెకండ్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనం అతుత్సాహం చూపెడతాం. రవి హీరోగా యాక్ట్ చేసిన మూవీ ఆడిషన్స్ లో నేను హీరోయిన్ గా సెలెక్ట్ అయితే బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాను. రవి సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి, దానికి ఆడిషన్ చేయడానికి నువ్వు వచ్చావు, మైక్ తీసుకునిరా. మీరు యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు, కరెక్ట్ గా పెళ్లి అని వచ్చేసరికి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఆ విషయం నువ్వు చెప్పడానికి రవి దగ్గరకు వచ్చావు. యాక్టింగ్ అన్న, ఇది ఆడిషన్, ఇవి డైరెక్టర్. లైట్స్ కెమెరా యాక్షన్. ఇది కిటికీ డోర్ ఆడు. టింగ్ టింగ్. ఇది నా బాత్రూమ్ డోర్. హే హాయ్ రవి, ఇలా వచ్చావు? నీతో విషయం చెప్దామని వచ్చా. ఏంటది? మన ఇంట్లో మన మ్యాటర్ చెప్పేసా నేను. వెరీ గుడ్. అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసావు, లేట్ చేసావు. కానీ మమ్మీ వాళ్ళు నాకు వేరే మ్యాచ్ చూస్తున్నారు. ఎందుకు? వెల్ సెటిల్ గానోళ్ళతో చేస్తారంటనా? అలా కాదు, అటు ఇటు గానోళ్ళతో చేస్తారా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే నీకు బ్రేకప్ చెప్దామని. నువ్వు ఒప్పించాలి. మన ప్రేమ స్వచ్ఛమైనప్పుడు అదే గెలిపిస్తుంది. ఏంటి? ఏమో రవి, నేనైతే ఫిక్స్ అయిపోయినా, నీకు బ్రేకప్ చెప్దామని వచ్చిన అంతే. అది వేరోడు దొరికాడు. మన ప్రేమ స్వచ్ఛమైనప్పుడు నువ్వు స్వచ్ఛంగా ఉండాలని నేను కోరుకుంటా. అదే లేనప్పుడు నువ్వు నాకొద్దు, ఎల్లు. ఉప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ప్రేమ. మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. జేజమ్మలో ఉన్నది తెలుసా అరుంధతి సినిమాలో? థ్యాంక్ యూ. ఒక్కసారి నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు నన్నేం చేయలేవురా. ఏం చేయాలనుకోవట్లేదు, చెప్పు. పెళ్లి కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే అందులో పెళ్లి కొడుకు జంప్ అయినప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఫీల్ అవుతుంది. మీ ఆడబుద్ధి అయ్యా. మై నేమ్ ఇస్ కోమలత. అతుత్సాహం ఎప్పుడు వస్తుంది? ఎగ్జామ్ లో స్లిప్లు కొట్టడానికి. స్లిప్ తీసి ఇప్పుడు తమ్ముడు చెప్పురా. ఫస్ట్ నైట్ అప్పుడు ప్రతి ఒక్కరు అత్యుత్సాహం చూపిస్తారు అక్క. లోపల పోయినాక ఇదేం చేయట్లేదు అని కమ్ ఆన్. ఏం చేయనప్పుడు నేను పోయి చేసిన అప్పుడు ఉత్సాహం. నువ్వు వెళ్ళే రూమ్ లో వాడెట్లే రా. నువ్వేంట్రా? ఇక వైన్స్ బంద్ చేసిండు కదా, వైన్ షాప్ దగ్గరనే ఉండు. మళ్ళీ నా కోసం తెలిసిండు అనుకో, జ్ఞానేశ్వర్ నువ్వు వచ్చినావా అద్దా అద్దా అని తెలిసినాడు చూడు. అప్పుడు మేనేజర్ వచ్చినా నీకోసం తెరిచిన జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు గుండు మల్లే, నవ్వితే నేనేమో జింకా మల్లే. అరే జంక్షన్ లో అరే ఎంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనెంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో ఏడు పడ్డా నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.